మల్కాజ్గిరి నేరేడుమెట్లోని ఇండియన్ హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ జాతీయ నాయకురాలు సామాజికవేత్త యమునా పాఠక్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. సెలవు దొరికింది కదా అని హాలిడేని ఎంజాయ్ చేయకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నా జన్మ హక్కు అని భావించి భారతదేశానికి చక్కటి నాయకత్వం ఎన్నికకు అందరూ కూడా కృషి చేయాలని ఆమె కోరారు. అద్భుతమైన అవకాశం అదే ఓటు హక్కు. మరి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో తప్పకుండా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలందరూ బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆశిస్తూ, మరి దేశం సుభిక్షంగా ఉండాలన్నా, మన దేశం బాగుండాలన్నా, అందులో మనం అందరం బాగుండాలన్నా ఒక సమర్థవంతమైన నాయకత్వానికి ఎంతో అవసరం. మరి అలాంటి సమర్థవంత నాయకత్వాన్ని మనం అందరం ప్రోత్సహించాలి అంటే మన ఓటు ద్వారానే మనం నిరూపించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి దయచేసి ఏదో కాలక్షేపాన్గానో లేకపోతే ఏదో ఒక హాలిడేగానో దయచేసి ఎవరు కూడా పరిగణలో తీసుకోవద్దు మిత్రులారా. ఇది హాలిడే కాదు, ఇట్స్ ఎ హోలీ డే. అంటే ఇది ఒక పవిత్రమైన రోజు. మీరందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి, మరీ ముఖ్యంగా 18 ఏళ్ల వయసు దాటిన పిల్లలందరూ కూడా, యువత అందరూ కూడా ముందుకొచ్చి దేశం కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన నాయకత్వాన్ని, సమర్థవంత నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా వచ్చి మరి ఒక అద్భుతమైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మీరందరూ ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. రాజ్యాంగం మనకు కల్పించిన ఒక అద్భుతమైన హక్కు, అదే మనకు ఓటు హక్కు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు యువకులు ఇదేదో కేవలం ఒక జాలీ డే గానో హాలిడే గానో తప్పకుండా మీరు పరిగణించద్దు. దీన్ని కంపల్సరీ బయటికి రండి. ఇది హాలిడే కాదు, ఇట్స్ హోలీ డే. అంటే ఒక పవిత్రమైన రోజు, రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. దీన్ని సమర్థవంతంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఒక సమర్థవంతమైన నాయకత్వం, మన దేశ ఉజ్వల భవిష్యత్తు ఈ యువతరం మీద అందరి మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇళ్లలో కూర్చోకుండా బయటకు వచ్చి తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోండి. ఒక చక్కటి నాయకత్వాన్ని సమర్థించండి. దేశ పురోగతికి మేము సైతం అంటూ మనం అందరం కూడా కలం మనం ముందుకు రావాల్సిన అవసరం.